లైట్స్ కెమెరా యాక్షన్. చంద్రబాబు నాయుడు గారు ఎంట్రీ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు కారులోంచి దిగంగానే మత్స్యకారులతో మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు కారులో దిగంగానే ఎదురుగానే అప్పటికప్పుడు సెట్టింగ్ వేసినటువంటి చేపల మార్కెట్ ఉంటుంది. ఆ చేపల మార్కెట్ లోకి వెళ్తారు. మహిళలతో ఆ చేపల మార్కెట్ గురించి చర్చిస్తారు. మీ సేల్స్ ఎలా ఉన్నాయని చెప్పి అడుగుతారు. తర్వాత సభ పెడతారు. సభ పెట్టి ఏదైతే ఎండాకాలంలో వేట నిషేధం ఉన్నటువంటి టైంలో ఇచ్చేటువంటి మత్స్యకార భరోసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఆ పథకాన్ని తీసుకొచ్చి మత్స్యకారులందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చే విధంగా చేస్తే, ఎన్నికలకు ముందు మేము 20,000 రూపాయలు ఇస్తాం అని చెప్పి తొలి ఏడాది పంగనామాలు పెట్టేశారు. ఆ 10,000 కూడా ఇకుండా కొట్టేశారు. రెండో ఏడాది అరకొరగా సాయం చేశారు. మూడో ఏడాది మొన్నటికి మొన్న ఆయన తుమ్మలపేంటకి వెళ్ళేసి, నెల్లూరు జిల్లా తుమ్మలపేంటకి వెళ్ళేసి ఏకంగా 250 కోట్ల రూపాయలు మేము చెల్లిస్తా ఉన్నాం, డబుల్ చేస్తా ఉన్నాం. 262 కోట్ల రూపాయలు, ఎగ్జాక్ట్లీ 262 కోట్ల రూపాయలు మేము చెల్లిస్తాం. మత్స్యకారులందరికీ కూడా 1,30,796 కుటుంబాల ఖాతాల్లో పడతాయని చెప్పేసి ప్రాసనంగా మాట్లాడిన తర్వాత మీ యొక్క మత్స్య సంపద మొత్తానికి నేను మార్కెటింగ్ మేనేజర్ అవుతా అన్నాడు. అది అయిపోయింది. బటన్ నొక్కాడు, వచ్చాడు. తర్వాత మంట లేకుండా వంట చేశాడు. మంట లేకుండా చేపల పులుసు కూడా చేస్తాడు. ఆ చేపల పులుసు అందరితో కూర్చొని తిన్నాడు. నేను మీ కుటుంబంలో పెద్దనని అన్నాడు. మీ అందరికి డబ్బులు వేస్తున్నా అన్నాడు. తీరా చూస్తే 21,452 మందికి వేట నిషేధ భృతి ఏదైతే ఉందో ఆ వేట నిషేధ భృతి రాకుండా మొండిచేయి ఈ రోజుకి వల్ల. దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు విపరీతమైన హామీలు ఇస్తారు, వరాల జల్లు కులిపిస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆ పథకాలకు 1-2 సంవత్సరాల పాటు తూట్లు పొడుస్తాడు. ఉన్న పథకాలను కూడా ఆపేస్తారు. మళ్ళీ ఎక్కడ ఆ వర్గాల్లో మనకి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని చెప్పేసి ప్రాసనంగా ప్రారంభానికి ముందుకెళ్తాడు. కానీ ఆయన చెప్పిన మాటలు వేరు, పడే వేరు అనడానికి నిదర్శనమే ఇది. నిజంగా ఈ వేట నిషేధ భృతి ఏదైతే ఉందో ఈ వేట నిషేధ భృతికి సంబంధించి 10,000 రూపాయలు అప్పుడు ఇస్తుంటే తొలి ఏడాది ఎగ్గొట్టి, రెండో ఏడాది అరకొతగా ఇచ్చి, మూడో ఏడాది కూడా 21,452 మంది లబ్ధిదారులకు ఎగ్గొట్టి వాడికి వెళ్ళి మంట లేకుండా వంట చేసి చేపల పులుసు అందరికి పెట్టి మీకు మార్కెటింగ్ మేనేజర్ అవుతా అని చెప్పి ఇట్టాటి లైట్స్, యాక్షన్ కెమెరా లాంటి డైరెక్షన్ మొత్తం ఏదైతే ఉందో ఈ సినిమా హంగామా చేసిన చంద్రబాబు తీరా చూస్తే వీళ్ళ యొక్క బ్రతుకుల్ని ఎలా చిన్నాభిన్నం చేశాడో, కనీసం వేట నిషేధ భృతి కూడా ఇవ్వకుండా అని చెప్పి ఒక నిదర్శనమే ఈ వార్త.